7 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి శివశంకర్ నగర్లో శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి సతీష్ గౌడ్ తన సొంత నిధులతో ముందుకు రావడంతో పాటు ఎమ్మెల్యే కృష్ణారావు 2 లక్షల విరాళం ప్రకటించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అధ్యక్షుడు మేమందరం కలిసి నియమింపబడ్డ అధ్యక్షుడు విజయ్, మరి బస్తీ పెద్దలు పాండుగౌడ్ గారు, బాలకృష్ణ గారు, సోమేష్ గారు, శ్రీనివాస్ గారు, చంద్రమోహన్ గౌడ్ గారు, గంధం చంద్రశేఖర్ గారు మాజీ కౌన్సిలర్, మరియు గంధం సదా గారు, మరి అదేవిధంగా ముఖ్యంగా యొక్క ఆశీస్సులతో స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని మరి అందరినీ కలుపుకొని పోయినటువంటి సతీష్ గౌడ్ గారికి ఈ దేవాలయ కమిటీ ద్వారా ఈ బృందానికి ప్రజలకు ఎల్లవేళ దీవెనలు అందించినటువంటి పెద్ద ఎత్తుగా ఈ రోజున చిన్న గుళ్ళో ఉన్నటువంటి దాన్ని ప్రతిష్ఠ చేసి అమ్మవారిని దానికి సహకరించినటువంటి స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సతీష్ అన్న చెప్పినట్టు ఈ పట్టణాల్లో భక్తి గుడి కూడా సాయం చేశాను. ఈ గుడి ఇప్పుడు కట్టారు. ఎక్కువ కూడా దూరం ఉంటూ అమ్మవారికి ఏదైతే చేస్తున్నటువంటి అన్ని పార్టీ నాయకులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కాపునాడు నాయకులు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకుడని పేర్కొంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని కాపు నాయకులు తెలిపారు. ఈ జయంతోత్సవాలు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కాలేజీలో చదువుకున్న పిల్లలకి మ్యాథ్స్లో టాపర్గా వచ్చిన 2 పిల్లలకి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. సత్కరించి వాళ్ళకి మెమోటోలు ఇవ్వడం జరిగింది జ్ఞాపకంగా. అదేవిధంగా పేదవాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హైదరాబాద్లో సుధీర్ కుమార్ గారు, అలాగే విజయవాడలో రంగా గారి అభిమానుల మీద, పాయకరావుపేటలో మా మీద కేసులు పెట్టి అన్సారీ కమిషన్ కూడా దాని మీద ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది. ఆ వేళ అల్లల గురించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే పాయకరావుపేట నియోజకవర్గంలో రంగా విగ్రహాలు అత్యధికంగా ఉన్న 9 విగ్రహాలు ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో. కాపు సోదరులకి ఒక పండగ దినంలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడు చనిపోయాడంటే ఈ రోజుల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో మర్చిపోయే రోజులు. ఆశ్రమం చేసేవాడు అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులు, కాపు నాయకులు అందరూ కూడా చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పాయకరావుపేట నియోజకవర్గంలో కాపునాడు రాధారంగ మిత్రం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వంగవీటి మోహన్ రంగ గారి పుట్టినరోజు వేడుకలు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గిరిజన సమైక్య ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం నింపిన అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగుతామని తెలిపారు. అలాగే అల్లూరి జయంతి, పింగళ వెంకయ్య వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏపీ గిరిజన సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు పి శ్రీను నాయక్ గారి నేతృత్వంలో ఈరోజు నర్సరాపేట సెంటర్లో ఉన్నటువంటి మరి ఆ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి అల్లూరి సీతారామరాజు గారు అంటే బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో నిద్రపోయినటువంటి ఒక మహోన్నతమైన స్వాతంత్ర సమరయోధులు. అలానే మన్యం వీరుడుగా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి మహోన్నతమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు.
అలాంటి వారి యొక్క జయంతి కార్యక్రమంలో అందరం పాల్గొనేందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. స్వాతంత్ర సమర యోధులు, గిరిజన ప్రజలకు ముద్దుబిడ్డైనటువంటి అల్లూరి సీతారాముల యొక్క జయంతిని ఏపీ గిరిజన సమైక్య అదేవిధంగా ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అత్యంత ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రజల కోసం చేసినటువంటి కృషి మరువలేనిది. రూపొందించి మీరు యొక్క ప్రజల కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇతర నాయకులకి, ప్రజా సంఘ నాయకులకి పేరున వరంగల్ జిల్లా చారిత్రక భద్రకాళి ఆలయాన్ని శుద్ధి చేయాలని బీజేపీ నాయకులు చేసిన పిలుపు నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్టు చేసి మట్టేవాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వివాదాల కారణంగానే ఆలయ అపవిత్రమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆరోపిస్తూ పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పరిధిలో సీఎం సభ నేపథ్యంలో మిడ్టల్లో నిర్వహించనున్న బహిరంగ సభను ముందు ఎర్రవల్లి, తాండా గ్రామాల ముంపు బాధితులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో తమ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్న గ్రామస్తులను సభకు ఆటంకం కలిగించవచ్చన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జై ఎర్రవెల్లి, జై ఎర్రవెల్లి, జై జై ఎర్రవెల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ సర్కిల్ బీరంగూడ పరిధిలో అక్రమ కట్టడాలు, షెడ్లు, సైన్ బోర్డులను మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న నిర్మాణాలను జేసీబీలతో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరి ఖనిలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్లో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ అవకాశం వచ్చినా కూడా టెలివిజన్ గురించి మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు ధైర్యం గురించి మాట్లాడాలి. మనం స్టూడెంట్స్ అంటే తప్పుడు పోతుంది అవునా కదా, 4 సార్లు మాట్లాడితే క్లియర్స్ అంటే క్లియర్గా వస్తుంది. ఓకే, ఇక్కడ అంతా మన ఫ్రెండ్సే కదా, చూసేవాళ్ళమే కదా, కొత్తగా మేము వచ్చిన అవునా కదా, కొత్తగా మేము అనేసే కదా, ఈ మేడం సార్లు అంతా మీ ఫ్రెండ్స్ ఉంటారు అవునా కదా, వాళ్ళ ముందు మీరు మాట్లాడినప్పుడు భయపడడం అవునా కదా. మనం 10 మంది ఎంతో కూర్చొని మాట్లాడుకుంటే ప్లాన్గా మాట్లాడతాం. అదే ఇంట్లో అలా ఉంది, ఇక్కడ స్టేజ్ మీకు వచ్చి మాట్లాడమా ఇప్పుడు భయం ఉంది. సో అవకాశం వచ్చి మాట్లాడుతుందంటే ఆ భయం అనేది పోతుంది. మనం క్వశ్చన్ చేసడానికి అంటే ఇప్పుడు మీకు టీచర్ లెసన్ చెప్పినప్పుడు డౌట్స్ అడుగుతారు కదా, డౌట్స్ అడిగితే మనకు ఆన్సర్స్ ఎక్కువ గుర్తుంది. మనం చదివినాకనే డౌట్స్ అడిగితేనే బాగా గుర్తుంది. డౌట్స్ అడిగితేనే మీకు క్లాస్ విన్నట్టు టీచర్ వాళ్ళు చేస్తారు. సో ఎప్పుడు మీకు ఏదైనా వచ్చినా కూడా క్లారిటీ డౌట్ క్లారిటీ చేసుకునే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అదే సినిమా చూస్తే గుర్తుందా, మాట్లాడితే గుర్తుండదు, చూస్తే గుర్తుండదు. సో డౌట్స్ అయినప్పుడు టీచర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే అది మనం మర్చిపోవాలి. అట్లా ఇంటర్ ఫస్ట్ పర్సెంటేజ్ నాలుగు చేస్తారు చెప్పాను కదా, అర్థమైంది చెప్పు. నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఏం చెప్తావు, ఏం చేయదు. ఓకే, అప్పుడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలంలో రైతులకు పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలను కాంగ్రెస్ నాయకులు అక్రమంగా అమ్ముకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీ కోట్ల మైపాల్ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండల్లో మొన్న ఒక 3 months బిఫోర్ గోకా పస్లాబాద్ అదేవిధంగా తిమ్మారెడ్డిపల్లె గ్రామానికి ఫ్రీ విత్తనాల సబ్సిడీ వేరుశెనగ ఫ్రీ సబ్సిడీ వచ్చినటువంటి వేరుశెనగను ఇక్కడున్న మండల ఏవో లావణ్య గారు కావచ్చు, అదేవిధంగా కొడంగల్ ఏడి కావచ్చు, డిస్టిక్ అయినటువంటి డిఓ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తము పల్లి విత్తనాలు ఎక్కడికి పోయినాయో అర్థమైతలేదు. మరి మా బీఆర్ఎస్ పార్టీ తరపున మేము వాళ్ళని ఒకటే అడుగుతున్నాం. మరి కడా వెంకటరెడ్డి సార్ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. కడా వెంకటరెడ్డి సార్, మీరు మా దౌలతాబాద్ మండలంలో 2 విలేజ్కి వచ్చినటువంటి 1000 క్వింటాలు ఉన్న మరి వేరుశెనగ ఎక్కడ పోయింది? ఒక 7 months ఉన్న ప్రెగ్నెంట్ అమ్మాయిని సస్పెండ్ చేసి ఇంటికి పంపేయడం జరిగింది. అది ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినప్పుడు మేము ఎవరిని అఫీషియల్గా అధికారిని కానీ అందరిని అడగడం జరిగింది. ఆ రోజు ఏమి వివరించిందంటే వాళ్ళు తప్పకుండా మేము అందరికి రైతులకు మేము మండలం లోపల అన్ని గ్రామాలకు మేము ఏది పంపిణీ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మాకు వచ్చిన సమాచార ప్రకారంగా, ఎందుకంటే ఎవిడెన్స్ మొత్తం నిన్నటి వరకు మేము ఎందుకంటే ఓపిక పట్టినాము, అవు పంపిణీ చేయలేని ఏది 2 గ్రామాలకు వాళ్ళ పేర్లు లిస్టుతో సహా మా దగ్గర దాటా ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగుల్లో ఉండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాలేజీ నడవకపోయినా అటెండెన్స్, స్కూల్ నడవకపోయినా అటెండెన్స్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి పంపించే పరిస్థితి.
అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం కోల్పోయి 2 సంవత్సరాలు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితుల్లో కూడా 10 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఒక బరువుగా భావించలేము. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు రెండు విషయాలకు సంబంధించి పదే అసెంబ్లీలో అనేక సార్లు చెప్పేవాడు. ఏమనంటే రాజశేఖర రెడ్డి పెట్టిన 2 పథకాలు మంచి పథకాలయ్యా, ఆరోగ్యశ్రీ పథకం ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి. అవి మంచివి కాబట్టి మేము కొనసాగిస్తున్నాం, మంచి ఏదైనా సరే మేము కొనసాగిస్తాం. విషయం ఫెయిల్ అయ్యింది. ఇది స్కూల్ ఎడ్యుకేషనా, కాలేజ్ ఎడ్యుకేషనా, టెక్నికల్ ఎడ్యుకేషనా, ఈ ఎడ్యుకేషన్ కాదు. సో దాంట్లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంకుశ పాలన, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య కుర్మ గారికి మేమందరం ఆయన అడుగుజాడలు నడుస్తాం. గజ్వేల్లో నేడు దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి కార్యక్రమాన్ని గజ్వేల్ తాలూకా కుర్మ సంఘం ఆధ్వర్యంలో నేడు ఘనంగా నిర్వహించడం జరిగింది. గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్రంలో తెలంగాణలో సాయుధ రైతాంగ తొలి పోరాట అమరయోధుడైనటువంటి ఆనాడే తెలంగాణ కోసం తెలంగాణలో జరుగుతున్నటువంటి దొరలు చేస్తున్నటువంటి అన్యాయాలను, ఆనాటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాలను, ఆనాడు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదురుగా నిలిచి తన యొక్క ఆత్మను బలిదానాన్ని ఇచ్చినటువంటి మా కుర్మ జాతికి చెందినటువంటి దొడ్డి కొమరయ్య గారికి నేడు వర్ధంతి కార్యక్రమం సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. దొడ్డి కొమరయ్య 20వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మనమందరం పాల్గొనడం చాలా గర్వించదగ్గ విషయం. స్వాతంత్రం రాకముందే 1946-47లోనే మనకు తెలంగాణ అస్తిత్వం గురించి మరియు మన కుల ఉనికిని గురించి పాటుపడి అమరుడైన దొడ్డి కొమరయ్యకు ఎల్లవెల్ల మనము రుణపడి ఉంటామని ఈ కార్యక్రమం నిర్వాహకులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ బచ్చుగూడెంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భుజంగారెడ్డి 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ నాయకులు గజమాలలు, పూలమాలలు, శాలువాలతో సత్కరించి భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భుజంగారెడ్డి ప్రజల్లో ఉంటూ సేవలందిస్తున్న నాయకుడని కొనియాడుతూ ఆయన ఆరోగ్యాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఇచ్చిన భుజంగారెడ్డి అన్న 50వ జన్మదిన శుభాకాంక్షలు ఇంత ఘనంగా జరుపుకోవడం అందరికీ సంతోషకరమైనది. భుజంగన్న జన్మదిన వేడుకలో మేమందరం పాల్గొన్నందుకు బాగా గర్వకారణంగా ఉంది. మరోసారి భుజంగన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే నిండు నూరేళ్ళు మళ్ళీ ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మా భుజంగారెడ్డి అన్న బచ్చిగూడ కౌన్సిలర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా ఈ యొక్క ఇంద్రేశం మున్సిపాలిటీలో ఆయన కౌన్సిలర్గా గెలిచి ఇలా ఇంద్రేశం గ్రామానికి ఎన్నో సేవలు అందించాలని, ఇంద్రేశం మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి మా భుజంగన్నకు జన్మదిన శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా జగ్గంపేట పరిధిలోని గండేపల్లి యునైటెడ్ గాస్పెల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గండేపల్లి రాగంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 200 మంది రోగులకు బ్రెడ్లు, పండ్లు, ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేసి వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ ప్రతినిధుల ప్రేమ, సేవా భావమే క్రైస్తవ ధర్మమని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్శించుకుని మేము ఈ రీతిగా మరి ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ సందర్శించి వారికి ఒక ప్రార్థన చేసి ప్రభు ప్రేమను పంచడానికి దేవుడు మాకు ఈ రోజున కృపను గ్రహించారు. ఏదైతే మరి భారతదేశం ఈ రీతిగా వెలిగింపబడి అనేకులు రక్షణ మార్గంలో నడవడానికి కారకులైనటువంటి మూల పురుషులు ఉన్నటువంటి థామస్ గారు ఆయన భారతదేశంలో అడుగుపెట్టి 20 సంవత్సరాలు నిర్భయంగా ఆయన ప్రయాణం కొనసాగించి అనేకులను ఆయన వెలిగించి హతసాక్షి అయ్యి ఈ రోజున ఆ యొక్క తీపి జ్ఞాపకాలు వారిని జ్ఞాపకం చేసుకోవడం, వారి ద్వారా వచ్చినటువంటి యొక్క రక్షణను అనేకులకు పంచడానికి దాదాపుగా భారతదేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రోజున జరుగుతున్నాయంటే దానికి గల కారణము దేవుని ప్రేమను వారు తీసుకొచ్చారు. దానికి మేమందరం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఒక యూనిటీగా ఏకమనసు ఏకాత్మ గలవారిగా ఈ కార్యక్రమం. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పామిడిముక్కల మండలం గురజంలో చెరువు తవ్వకాల అంశంపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరిగాయని, చెరువుల తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించడం సరికాదని పేర్కొంటూ అక్రమాలకు సంబంధించిన అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ఎంత దోచుకుంటారో, ఎంత మట్టి తింటారో, ఎంత ఇసుక తింటారో ఈ అధికార పార్టీ నాయకులకి మాకే అర్థం కావట్లేదు. నేను చోరగుడిలో ప్రెస్ మీట్ పెట్టి పర్యావరణ వల్ల పరిరక్షణ చేయాలి, అక్కడ ఇసుకంతా కూడా దొంగతనం చేస్తున్నారంటే ఇక్కడ శాసనసభ్యుడు ఒక వీడియో చేస్తూ ఉన్నాడు. శుద్ధపూసల కైలే అనిల్ కుమార్ చెప్తున్నాడు. కైలే అనిల్ కుమార్ 5 సంవత్సరాలు చేయలేదా? కైలే అనిల్ కుమార్ అట్లా చేయలేదా? కైలే అనిల్ కుమార్ చేస్తే కైలే అనిల్ కుమార్ చేయలేదు, ఒకే ఒక కాంట్రాక్టర్ చేసేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఆ 750 కోట్ల రూపాయలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జేబుల్లోకి వెళ్తూ ఉంది. పెనాల్టీ వేసి ఆయన చెప్పిన మాట ప్రకారం ఎండిఓ మీద ఈ సెక్రటరీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయన మాట మీద నిలబడితే తప్పకుండా నేను ఆయన అడుగుతాను, లేదు అంటే న్యాయస్థానానికి వెళ్ళి పోరాడతాను. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని గచ్చిబౌలి కొండాపూర్లో ఫుట్పాత్ ఆక్రమణలపై హైడ్రా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు. బొటానికల్ గార్డెన్ నుంచి మసీదు బండ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తుతో తొలగించారు. అడ్డుగా కొందరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు వాహన రాకపోకలను నియంత్రించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రత తొలగించడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ సునీతారెడ్డికి వినతి పత్రం అందజేసి ఆయనను వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను పాల్పడుతోందని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు భద్రతను తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ఎక్కడ దేశంలో కూడా ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు పాగల్ గారు రేవంత్ రెడ్డి. నిజంగా కూడా మరి మాజీ మంత్రులకు కానీ మాజీ ఐపీఎస్లకు కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యవస్థలోనే రక్షణ కల్పించే విధంగా ఇవాళ వాళ్లకు రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటే గతంలో ఉన్న మరి మీ మాజీ మంత్రులకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? మీ మాజీ ఐపీఎస్లకు మేము సెక్యూరిటీ ఇవ్వలేదా? ఒక్క మాట స్పష్టమవుతుంది. పోలీసు వాళ్ళని చూస్తే భయం ఎవరికైతుంది? దొంగలకైతుంది. రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, బీఆర్ఎస్ పైన ఇటుక వేస్తే మేము రాలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ.
తెలంగాణ జై కేసీఆర్ జై ఆర్ఎస్ ప్రవీణ్ జై నిరంజన్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.